అన్నీ తానే జాతర ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్న సీతక్క, మంత్రి సీతక్క వారం రోజులుగా మేడారంలోనే ఉండి పర్యవేక్షణ, ఆఫీసులను సమన్వయం చేస్తూ ముందుకు. అంతకుముందు జాతర జరగలే, అద్భుతంగా జరిగింది. అంతకుముందు ఇగో గిట్ల ఏమన్నా జరిగిందా? ఇగో ఈ అక్క చెప్పినట్టు మరి ఈ అక్క కూడా ఇప్పుడు సమాధానం చెప్పాలి మంత్రి గారు. పోయి మా సార్ది పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ నేను బతిలాడి సార్ ప్లీజ్ సార్ అని ఒక బెగ్గర్ లాగా అడుక్కున్నాను. ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని. అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు, బాగా నీచంగా మాట్లాడిండు. తను కాలు మీద కాలేసుకొని ఆయనకు ఒక హోదా ఉందని అధికారంతో నేను ఒక ఆడ మనిషిని దారుణంగా నేను కాలు పట్టుకున్నా కూడా కనికరించకుండా ఆయన మాట్లాడిండు. నాకు చాలా బాధ అనిపించింది. మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు ఒర్రుకుంటా మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీలు చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళ ఒక్క వైఫ్ కి నేను 10 మందిని తీసుకొని రాలేదు. మా హస్బెండ్ ఎవరిని నేను ఒక్కదాన్ని, అది కూడా నాకు హెల్త్ సరిగ్గా బాగాలేదు, తీసుకెళ్తే అంత దారుణంగా చేసిండ్రు మమ్మల్ని. ఇంకా లైఫ్ లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు. నాకు చాలా బాధ అనిపించింది. గౌసాలెం అనే ఆఫీసర్. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు దీనికి? నేనేమంటున్నానంటే ఈ కంటోడు ఎడవే, ఈ కంటోడు అరే కంటోడా నీ కనబడతలేదురా ఇది? మరి ఆ ఆడబిడ్డ గురించి ఎందుకు రాయాలే? ఇగో ఇక్కడ సీతక్క ఆడబిడ్డ తల్లే. మంత్రి గారు ఐ రిక్వెస్ట్ యూ, మీకు ఎందుకంటే మంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆడ జరిగిన దానికి మీరు స్పందించాలి.